నెల్లూరు జిల్లా నగరంలో మెడికోవర్ హాస్పిటల్లో పల్మనాలజీ విభాగంలో వైద్యులు వినూత్నమైన శస్త్రచికిత్స చేశారు. మెటాస్టాటిక్ థైవేమోతో బాధపడుతున్న ఓ రోగికి ట్రాకియల్ వైసెల్ప్ ఎక్స్పాండింగ్ మెటాలిక్ స్టంట్ను అమర్చారు. 55 సంవత్సరాల వ్యక్తికి ఛాతీ మధ్య విభాగంలో పెద్ద ట్యూమర్ను గుర్తించామని, దీంతో రోగిలో శ్వాసకోశ ఇబ్బందులు మొదలయ్యాయని, భారీగా కనిపించాయని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేశామన్నారు డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి. రోగులకు నెల్లూరు జిల్లాలో అత్యధిక వైద్య పరికరాలతో పల్మనాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయని కూడా తెలియజేశారు. ఈ పేషెంట్ సుధాకర్, ఈయన పేరు. ఈయనకి 55 సంవత్సరాలు. మన కిసాన్ నగర్లో ఉంటారు. ఆటో డ్రైవర్ అండి. అయితే ఈయన మా దగ్గరికి రావడం జరిగింది, అంటే మన ఆంకాలజిస్ట్ కాడకి రావడం జరిగింది. ఈయన బయట ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు మీకు ఆ ఎక్స్రేలో చిన్న గడ్డ ఉంది, అందుకనేసి మీరు ఒక్కసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి అని గైడ్ చేశారండి. ఆ గైడ్ చేయడం వల్ల మా హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ గడ్డని పక్కకి నెట్టాము సో దట్ ఈయనకి ఆ గాలి ఆడేలాగా చేయడానికి. సో ఒక్కసారి ఆ స్టెంట్ వేసిన ఒక హాఫ్ అన్ అవర్లో ఆ స్టెంట్ వేసాము. దాని తర్వాత పేషెంట్ బాగా కోలుకున్నారు. నెక్స్ట్ డే వి డిశ్చార్జ్ ద పేషెంట్. సో ఒక 24 అవర్స్లోనే ఆయన లైఫ్ మారింది. ఒకటి ఏంటంటే అది ట్రీట్మెంట్ కాదు, అది మనం ఏం చేసాము అంటే ఫస్ట్ ఆయనకు బాధపడుతున్న ఆ గాలి ఏదైతే పోవట్లేదో దానికి మనము ఒక పాలియేటివ్ కేర్, అంటే మనం ఆ ఆయాసం తగ్గగలుగుతామో అది తగ్గగలగడం జరిగింది. సో దట్ దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ కీమోథెరపీ అన్న రేడియోథెరపీ ఈ క్యాన్సర్ గడ్డ కరిగించడానికి సార్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోగలుగుతారు. దీనివల్ల ఆయనకి ఏం ఉపయోగపడింది, సో దట్ ఆ ఏదైతే ఆయన ఆయాసంతో మన కాడకు వచ్చారో దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దానికి ఈ స్టెంట్ వేయగలిగాము. ఈ స్టెంట్ అనేది మనం ఫస్ట్ టైం నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే మనమే చేసామండి. ఇన్ఛార్జ్గా ఉన్నాను మెడికవర్ హాస్పిటల్స్లో. సో ఈ పేషెంట్ ఇంతకుముందు మన కౌశిక్ సార్ చెప్పినట్టుగా ఆయాసంతో వచ్చారు. ఆయన ఎవాల్యుయేట్ చేస్తానికి ఏం తెలిసిందంటే ఒక థైమోమా ట్యూమర్ ఉంది. అది ఏంటంటే మనకు విండ్ పైప్ని కంప్రెస్ చేస్తుంది. సో మనకి విండ్ పైప్ని కంప్రెస్ చేయడం వల్ల ఆయన గాలి తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది. సో ఆ టైంలో ఎమర్జెన్సీగా మనం ఐసీయూలో వెంటిలేటర్స్ యూజ్ చేసి ఆయన సపోర్ట్ చేయడం కానీ, ఎందుకంటే ఆ స్టంట్ వేసే వరకు ఆయన సపోర్ట్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం పరిస్థితి ఉండుండేది. బట్ ఆ స్టంట్ వేసే వరకు వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడము, ఆయనకు కావాల్సినటువన్నీ చూసుకోవడము, సో అట్లా ఐసీయూలో మనం కొంచెం ఎర్లీ ఇంటర్వెన్షన్స్ చేయడం వల్ల కొంచెం ఆయన సపోర్ట్ చేయగలగడము, స్టంట్ వేసేవారు హోల్డ్ చేయగలిగాము. సో మనకి మెడికవర్ హాస్పిటల్లో ఐసీయూ రిలేటెడ్గా ఎనీ ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేయగలం ఇప్పుడున్న ఫెసిలిటీ. పేషెంట్ చెప్పినట్టు మెడికవర్లో అన్ని అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయి. పేషెంట్కి లీస్ట్ కాస్ట్లో మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో మై రిక్వెస్ట్ ఏంటంటే ఇందాక కౌశిక్ గారు కానీ చెప్పినట్టు మన నెల్లూరులో మెడికవరే కాదు చాలా హాస్పిటల్స్ కూడా అన్ని అత్యాధునిక వైద్యం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు ప్రజలకు మేము విన్నపించేది ఏంటంటే నెల్లూరు డాక్టర్లను నమ్మండి, నెల్లూరు హాస్పిటల్ నమ్మండి, ఎక్కడ పోకుండా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ మెడికవర్ అయితే చెప్పాల్సిన పని లేదు, మనం రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాము, ఏదో కొత్త ప్రొసీజర్ చేస్తున్నాము. మీకు లాస్ట్ టైం నేను చెప్పినట్టు ప్రతిసారి కొత్త ప్రొసీజర్స్ కొత్త ఇంట్రడ్యూస్ చేసి నెల్లూరు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఆ ప్రక్రియలోనే ఇది ఒక కొత్త ప్రొసీజర్, ఫస్ట్ టైం ప్రొసీజర్ చేశాం. థ్యాంక్ యూ. నాకు ఇలా సమస్య ఇట్లా వచ్చింది, ఒక దగ్గర పోయి చూపిస్తే ఏదో గడ్డు ఉన్నట్టుందా, నువ్వు మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అన్నారు. ఇమ్మీడియట్లీ వచ్చేసాను. వచ్చి నేరుగా మన రంగమేష్ సార్ కాడికి వచ్చాను. సరే ఇలా ఉంది అన్నాను. నీకు అది గడ్డైతే ఉంది, నేనే ఎక్స్రే తీసాను, మీకు పైకి పంపిస్తే దాని టెస్ట్ ఒక వారం టైం పడుతుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పాడు. నేను ఎట్టో సార్కి అది ఇచ్చేసి వెళ్ళిపోయాను. మా సార్ వాళ్ళు అందరూ కలిసి ఐసీలో వేసి అవి ఆక్సిజన్ పెట్టి దాంట్లో వదిలేరు. నేను అట్లా తీసుకొని ఇట్లా మిషన్ ఇట్లా పెట్టి ఏదైనా టాబ్లెట్ ఇచ్చేటప్పటికి మళ్ళా కళ్ళు వెళ్ళిపోతూ ఉండే పైకి, అలాంటి టప్పును పెట్టేస్తున్నారు. అలా జరుగుతూ ఉంది. సార్ గారు ఆ రోజు వచ్చారు. వచ్చి ఈ అబ్బాయికి ఏదో ఒకటి చేయాలి, ప్రస్తుతానికి ఇతనికి ప్రాణవాయువు అందేటట్టు మనం చేయాలి అని ప్లాన్ చేసుకొని దేవుళ్ళు అందరూ కలిసి అక్కడ ప్లాన్ చేసుకొని ఆదివారం సెలవు అయినా నాకు అదొక్కటే నాకు దైవభిక్ష పెట్టిన మా డాక్టర్స్, మెడికేర్ డాక్టర్స్కి ఇప్పటికీ నేను రుణపడి ఉంటాను.